పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాజకీయ బాధ్యతలను చేపడతారంటారా, లేకపోతే ఫ్యాన్స్ కోసం మళ్ళీ సినిమాలు చేస్తారంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏంటంటే రాజకీయం చూసుకుంటారు, తర్వాత సినిమా అనేది సెకండ్, అది ఒపీనియన్. అంటే ఫ్యాన్స్ వల్లే కదా ఆయన పాపులర్ అయింది కూడా. అంటే రెండు బ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఆయన, ఇటు రాజకీయం ఇటు సినిమాస్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ హట్ అవుతారు కదా, ఒకవేళ సినిమాలు చేయకపోతే మేము ఇంత సపోర్ట్ చేసాం, మా కోసం సినిమాలు చేయట్లేదు అని ఏమైనా ఆయనకి సపోర్ట్ అనేది తగ్గిపోతుంది అంటారా సినిమాలు తగ్గించేస్తే గనక పవన్ కళ్యాణ్ గారు? అలా ఏముండదు, కాకపోతే కొద్దిగా గ్యాప్ ఉంటుంది. గ్యాప్ తర్వాత మళ్ళీ ఎలాగో సినిమా ఇండస్ట్రీకి వస్తూనే ఉంటాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు హోమ్ మినిస్టర్గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు కదా. ఇప్పుడు ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తారంటారా, లేకపోతే రాజకీయ బాధ్యతను చేపడతారా? మంచిగా ఉంటుంది, రాజకీయాల్లోనే బాగుంటుంది. ఇప్పుడు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తేనే కదా ఆయన అంత స్థాయికి వెళ్ళారు. వెళ్ళారు కానీ ఇప్పుడు ప్రజల్లో ఉంటేనే మంచిగా ఉంటుంది అన్నది. అంటే సినిమాలు చేయొద్దు అంటున్నారా మీరు? చేయవద్దు అనుకుంటున్నాం. ప్రజల్లో ఉంటే నెక్స్ట్ కూడా సీఎం కావచ్చు ఆయన, చెప్పలేము మనం. మనకి అంటే ఇప్పుడు సీఎం అవుతారు కాబట్టి రాజ్యపాలనే చెయ్యండి. చేయాలి మేడం, అదే చేయాలి. అంటే ఇప్పుడు సినిమాలు చేయొద్దు అంటున్నారు. చేయవద్దు మేడం, చేయొద్దు. రాజపాలన చేయాలి, మంచిగా ఉంటుంది. చూశారు కదండి, పవన్ కళ్యాణ్ గారిని సినిమాలు మానేసి రాజ్యపాలనే చెయ్యాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అనంత టీవీతో మీ యాంకర్ స్వీయ.